వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్ ఏపీ. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని పదాల పల్లవి 2 కిడ్నీలు దెబ్బతినడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ప్రస్తుతం డయాలసిస్పై జీవనం సాగిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతుండటంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తమ కూతురి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కింద పడిపోయి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాము తిరుపతికి. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నింది. ఆ పాప పేరుకు 2 కిడ్నీలు చెరిపోయినాయి. 3 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉండింది. తర్వాత ఇక్కడ రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాము. మా పాప బ్లడ్ గ్రూప్ వచ్చి B పాజిటివ్. ఎవరైనా దయచేసి డోనర్ ఉంటే మాకు సహకరించండి, మా బిడ్డను కాపాడండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభుత్వం ద్వారా పోయి మా బిడ్డను మాకు దక్కించండి. పాపకు 2 కిడ్నీలు ఫెయిల్ అయి ఉన్నాయి. చూడండి, ఆ పాప పరిస్థితి చాలా బాగలేదు. మాకు ఏ ఆధారం లేదు. మేము కూలి పని చేస్తేనే మేము బతకాలా. ఆ పాపను బతికించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం వరకు పోయేలా చేయండి. మా పాపకి ఆపరేషన్ చేయాలంటే 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మాకు ఏ ఆధారం లేదు. మా భర్త కూలి పని పోయేవాడు. ఆయనకి పనులు బాటలు ఉంటేనే మేము తిని ఉండాలా. దయచేసి మీరు ఎవరన్నా ఉంటే మాకు సహకరించండి. దయచేసి దానం చేయండి. ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా వేతనాలు సవరించకపోవడంపై మండిపడ్డారు. వివిధ శాఖల కార్మికులు రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 20 సంవత్సరాల నుంచి NHM డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు ఎలాంటి శాలరీస్ పెరిగిన దాఖలాలు అయితే ఏమీ లేవు. మాకు సమాన పని సమాన వేతనం కల్పించాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మన సెకండ్ ఇన్నింగ్స్గా మేము పనిచేస్తున్నామంటే మా వర్క్ ఏం తక్కువేం కాదు. రెగ్యులర్ ఏంతో సమానంగా మేము పనిచేస్తున్నాము. అంతకన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం మేము. కానీ మా కష్టాన్ని గుర్తించట్లేదు గవర్నమెంట్. గత ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం జరిగింది. ఎగ్జామ్ రాయండి, మీరు పాస్ అయితే చాలు, మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేశారు. మేము ఎగ్జామ్ రాసాము, మేము పాస్ అయ్యాము. కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చాలా మోసం చేసింది. కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే మా కష్టాన్ని గుర్తించి మాకు రెగ్యులర్ చేస్తారు మేము ఆశిస్తున్నాము. మా పిల్లల్ని భర్తల్ని ఎలా పెంచుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మాకు చాలని జీతంతో మేము చాలా అవస్థలు పడుతున్నామండి. గవర్నమెంట్ వాళ్ళు కూటమి ప్రభుత్వాలు మమ్మల్ని గమనించి మా వర్క్ను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. మాలో కూడా చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. ప్రతి కేబినెట్ సమావేశం అనంతరం వేల ఎకరాలు పందేరాలు చేస్తున్నారు తప్ప, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు పందేరాలు చేస్తున్నారు తప్ప, ఈ రాష్ట్రంలో కార్మికులు ఉన్నారు. వారు సంపద సృష్టికర్తలుగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఉద్యోగులు అనేక సేవలు చేస్తున్నారు. మీరు ఈరోజు అనేక పర్యటనలు చేస్తున్నారంటే ఉద్యోగులు కార్మికులు వాళ్ళు ఏం పని చేయకుండానే మీరు పర్యటనలు చేస్తున్నారా? వారి యొక్క శ్రమనే మీరు గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో సింగిల్ సర్కారే ఉన్నది, డబుల్ ఇంజిన్ లేదు అక్కడ. కర్ణాటకలో సింగిల్ ఇంజిన్ సర్కారే ఉంది, అక్కడ డబుల్ ఇంజిన్ లేదు. కేరళలో సింగిల్ ఇంజిన్ సర్కారే ఉంది, అక్కడ డబుల్ ఇంజిన్ లేదు. సిగ్గు చేయటంటే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్పుకుంటున్నారు ఎన్డీఏ, టీడీపీ, జనసేన వాళ్ళు. ఇంకా సిగ్గుమాలినతనం ఏంటంటే ప్రతిపక్షంలో వైసీపీ కూడా కార్మికుల గురించి మాట్లాడకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. మాకు జీవితానికి భద్రతనిమ్మని సీఎం గారిని, కలెక్టర్ గారి ద్వారా వేడుకుంటున్నాను. అలాగే మా జీతాలు పెంచమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మేము 19 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నామండి. మా జీతాలు పెంచండి, రెగ్యులర్ చేయండి. కనీసం కాంట్రాక్ట్లో రెగ్యులర్ కాంట్రాక్ట్లోకైనా తీసుకోండి. ఇదే మా విజ్ఞప్తి అండి. గత 20 సంవత్సరాల నుంచి NHM డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. మేము తిరుపతి జిల్లా తిరుచానూరు పరిధిలో వృద్ధురాలి స్థలాన్ని ఫోర్జరీ చేసి కబ్జా చేసిన కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైగుంటలోని సుమారు 563 గజాల స్థలానికి సంబంధించి నకిలీ ఆధారు
పాన్ కార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా జరిగిన మోసాన్ని బయటపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. జురాల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలానికి ప్రస్తుతం 79,403 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 824.80 అడుగులకు చేరింది. పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 44.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ వరదతో ఇరు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి పుట్టింటికి వచ్చిన జగదీష్ బాబు అనే వ్యక్తి ఆమెకు వీడియో కాల్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ధనలక్ష్మి సమాచారంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లినా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్లాస్టిక్ కుర్చీ సహాయంతో అతను ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలంలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 12 వరకు శ్రావణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు, బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పర్శ దర్శనం, అర్జిత సేవా టికెట్లలో స్వల్ప మార్పులు చేసినట్లు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండే 19 రోజుల పాటు ఆర్జిత సేవలు నిలిపివేసి రాత్రిపూట కేవలం 250 స్పర్శ దర్శన టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతామన్నారు. మిగతా రోజుల్లో యథావిధిగా 3 విడతల్లో దర్శనాలు ఉంటాయని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం 80% టికెట్లను వాట్సాప్ ద్వారా, మిగతా 20% ఆన్లైన్లో కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఒప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగులను అడ్డుపెట్టుకుని ఆయన కుమారుడు కొండారెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జార్జి క్లబ్లో పేకాట నిర్వహిస్తూ చౌడూరులో ఇసుక దందాతో రోజుకు లక్షలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ మందలించడం వల్లే వరద వ్యతిరేకంగా మాట్లాడారని, నైతికత ఉంటే ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిమయం అయిపోయిందని, లంచగొండులతో నిండిపోయింది రాష్ట్రమని, ప్రతి ఉద్యోగస్తుడు 190% ప్రతి ఉద్యోగస్తుడు లంచం ఇస్తే గాని ప్రజలకు పనిచేసే పరిస్థితులు లేరని, ఎక్కడ చూసినా జూదము, క్రికెట్ బెట్టింగు, గంజాయి, మట్కా తదితర అసాంఘికమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలైపోయినారని, కానీ ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుడు కూడా చర్యలు తీసుకోకుండా వారిచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారని, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన బంగారాన్ని అంతా కూడా అధిక ధరకు వచ్చిన ఈ బంగారంగంలో ఉండే బంగారాన్ని అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే అవినీతి ద్వారా, లంచగొండి డబ్బుల ద్వారా ఈ బంగారు కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ పాలన మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద తిరుగుబాటు చేయాలని, ఏ ఉద్యోగస్తునిపైనైనా ఫిర్యాదు చేస్తే ఆ కింది ఉద్యోగస్తులు పై ఉద్యోగస్తునిపై లంచం ఇస్తే మా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే బాబు సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలమైపోయింది. రాష్ట్రమంతా అవినీతిమయమైపోయింది. రాష్ట్రమంతా దోపిడీకి గురైతోంది. ఉద్యోగస్తులంతా లంచగొండులై విపరీతంగా ధనార్జన చేస్తా ఉన్నారు. పూర్తిగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండలో గత 3 నెలలుగా ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ప్రజల విజ్ఞప్తి మేరకు కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సొంత నిధులతో పూడికతీత పనులు చేపట్టి హంద్రి నీటిని విడుదల చేయించారు. గురువారం హంద్రిలోకి నీరు చేరడంతో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ్రామస్తులతో కలిసి జలహారతి ఇచ్చారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు మా అనుగుండ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మా గ్రామానికి నీళ్లు లేక 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ విషయాన్ని మేము అంతా ప్రజలతో దృష్టికి, అన్న విష్ణువర్ధన్ రెడ్డి అన్న దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా తక్షణమైన పోయిన రోజే స్పందించి గ్రామానికి చెంపని ఇమీడియట్లీ స్పందించి
అధికారులకు ఎమ్మెల్యే సార్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు ఎమ్మని అధికారులకు ఆదేశాలు ఇచ్చి, అది కాక గత 20 సంవత్సరాల క్రిందట కాలువ కన్యక మా గ్రామం నుంచి అమడగుంట నుంచి L10 కాలువ కన్యక పూడుకపోయింటే కన్యక మూసుకపోయింటే ఆ కాలువను సుమారుగా 3 లక్షలతో సొంత నిధులతో సొంత డబ్బులు పెట్టిన ఘనత ఎవరు? మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే బొగ్గుల శేఖర్ గారికి దక్కిందని చెప్తున్నాను. గత 3 నెలల నుంచి నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి. ప్రజలందరిపై విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలసడం వల్ల వీళ్ళ బాధ అర్థం చేసుకుని విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు గత 20 సంవత్సరాల పైన నుంచి కూడా కాలం పూడిపోతే కూడా దానికి సొంత నిధులతోడిగా సొంత ఖర్చుతో శాసనసభ్యులు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా అనుగుణ గ్రామానికి మంచి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ఈరోజు వారం రోజుల నుంచి కష్టపడగా ఈరోజు అందిట్లకి నీళ్ళు వచ్చినవి. ఈ కార్యక్రమానికి జలహారతికి వచ్చేసిన శాసనసభ్యులు గారికి మరియు ప్రజలకి నాయకులకు అందరికి కూడా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాలన పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. గత 2 ఏళ్లలో సూపర్ 6 హామీలు, కొత్త పింఛన్లు, ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ వైఫల్యాలతో ప్రజలకు ఏ మొహం పెట్టుకుని వెళ్తారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. గడప గడపకి తిరగాలని చెప్పేసి ప్రతి నాయకుడిని, ప్రతి ఎమ్మెల్యేని కూడా గడప గడపకి తిరగాలని చెప్పేసి పెట్టారు. ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చామని చెప్పేసి ఈ రోజు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వాన్ని కానీ, మరీ ముఖ్యంగా ఇంకా మా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే. ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? ఒక్క హామీ అన్నా, మీరు చెప్పిన హామీ ఒకటన్నా నెరవేర్చారా? సూపర్ 6 అని ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఒక్కరికి కూడా 6 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయని చెప్పి ఒక్కరిని నిలబెట్టండి మా ముందర తీసుకొచ్చి. లేదు. బీసీలకి 50 ఏళ్ళు దాటితేనే పెన్షన్ అన్నారు, అది లేదు. ఎస్సీలకి, బీసీలకి ఈరోజు ప్రతి నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్క మహిళకి 3000 ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇస్తున్నారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1800 ఇస్తామన్నారు నెలకి. అదేమైంది? పూర్తిగా ఈరోజు ఒక్క పెన్షన్ అన్నా, కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ అన్న ఇచ్చినారా? ఊరికే నామకి వాసి ఇస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు తప్ప ఎక్కడైనా ఒకటి. ఇంకా పూర్తి ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా పక్కన పడేసినారు. హాస్పిటల్లో ఎవరే కానీ ఆరోగ్యశ్రీ దాని గురించి పోతే వైద్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు టిట్కో హౌసెస్ ఇచ్చినారు. నీటి సమస్య ఎట్లుంది? డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రోజు ఏదో ఒక సమస్య. అక్కడ ఒక్కటన్నా షార్ట్అవుట్ చేస్తున్నారా? సద్దాం కాలనీలో అదే పరిస్థితి. రోడ్లు బాగాలేవు, ఏవి బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఏం చేస్తున్నారు మీ మున్సిపాలిటీ వ్యవస్థ? ఎక్కడైనా ఒక్క పనన్నా ప్రజలకి ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ రోజు ఆళ్లగడ్డ పరిస్థితి ఉంది. మళ్ళీ అదే మొహం పెట్టుకొని మీరు ఎలా తిరుగుతున్నారు గ్రామాల్లో? ఒక బల్బు పోతే బల్బు మార్చే పరిస్థితి లేదు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు తల్లికి వందన పథకం వర్తింపజేయడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షేమ నిర్ణయం పట్ల వారు ఆనందం వెలుబుచ్చారు. నిజంగా మీ జీవితాల్లో సంతోషం వచ్చిందా లేదమ్మా? వస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, కూటమిగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందంటే గట్టిగా చప్పట్లు చెప్పి కొట్టి కృతజ్ఞతలు తెలపని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్ని రకాలుగా మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఇది మేము మాట్లాడి మేమేదో బలవంతంగా మీ మీద రుద్దాలని కాదు. మేము మాట్లాడినటువంటి మాటలు మీరు అర్థం చేసుకుంటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటే, ఇందాకే ఒక తల్లి ఒక సోదరి నవ్వుతా ఉంది అక్కడ పిల్లల్ని పెంచుకోవడానికి ప్రోత్సాహకాలంటే, పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలంటే ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడాలనే ఒక తాపత్రయం అగ్రనాయకత్వానికి, అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో రాష్ట్రాలని కూడా నడిపిస్తూ అదే దిశగా ప్రపంచ దేశాల్లోనే అగ్రదేశంగా వెలుగొల్లనే ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. మనకున్నటువంటి శక్తి ఏంటంటే యువశక్తి. కానీ ఈ మధ్య కాలంలో పిల్లల్ని కనడం అనేది
తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేసినటువంటి ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మళ్ళీ ప్రోత్సాహకాల వల్ల పిల్లల్ని కనమని ప్రజల్ని ప్రోత్సహించాలా. తద్వారా భారతదేశానికి ఏదైతే శక్తిగా ఉంటుందో యువశక్తి అనేది, యావరేజ్ ఏజ్ గ్రూప్ సగటు వయసు అనేది చాలా యవ్వనంగా ఉండాలనే ఆలోచన చేసి నడిపిస్తున్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచలిలో 100 ఎకరాల వరి పొలాల నీట మునిగాయి. తాడేరు మురికి డ్రైన్లో గుర్రెపుడెక్క చెత్తాచెదారం పెరుగుపోవడంతో వర్షపు నీరు దిగువకు వెళ్లకుండా పొలాల్లోనే నిలిచిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరడం, ఉపాధి హామీ కింద కాలువలు శుభ్రం చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. కాలువలను శుభ్రపరిచి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మామూలు చేసి పట్టుకొచ్చి దాని అలా కావట్లేదు. అది కూడా వెళ్ళలేదండి. ప్రాజెక్టులు అన్ని బందులు చెప్పండి. ఈ గుర్రపుడు ఎక్క వల్ల ఈ కాలం అంతా మూసిపోయింది. ఇగో దీని వల్ల మా పొలాలన్నీ పోయింది. చెప్పండి. తాయి చెట్లు కిందకు ఉందండి. కిందకంటే కింద దాకా ముచ్చిపోయిన చెట్లు చూసారా? కాళ్ళ నుంచి ముచ్చిపోయిన చెట్లు చెట్లు కూడా కాళ్ళలో ములిచిపోయింది. ఇవన్నీ చెట్లు మొత్తం దొరకడానికి పట్టేసింది. పెనుమంచలి గ్రామం అండి మాది. నా పేరు అన్ననీడి పేరరాజు. మేము వ్యవసాయం తోడుకుని ఉడుచుకున్నామండి. వ్యవసాయాలు మిదరెత్తుకు వర్షాలు చీలలో నీళ్ళు లేదు. మిదరెత్తి నైట్కి చీలలో నీళ్ళు లేవండి. తెల్లారి మొత్తం మునిగిపోతుంది. ఇంకా మళ్ళీ రాత్రి మిదరెత్తుకు కూర్చున్న వర్షానికి కూడా మొత్తం మునిగిపోయి. ఏంటని చూస్తే ఇక్కడ ఏమీ నీళ్ళు లేదండి. మాకేం మొత్తం మునిగిపోయి. ఇది ఆహారం ఎవరు కూడా కలుపుమంది కొట్టువారు, ఎప్పుడు కొట్టువారు. ఈ సంవత్సరం కలుపుమంది కొట్టకండి, నష్టం మాకు. ఏ కాలం అండి ఇది? తాడేరండి. పొడమశల మీదకి వస్తుంది. అసలు కేవలం ఉపాధి హామీ పథకం వల్లనే పోయిందండి ఇది. వాళ్ళు తవ్వకపోతే మాకు గొడవ లేకపోను, కలుపుమంది కొడితే సరిపోను. వాళ్ళు ఏదో చేశారని, అది ఏం చేశారని వాళ్ళు ఏమీ చేయలేదు. ఏదో పావుగంట చెప్పుకొని గుట్టు మీద కూర్చుంటాం, శుభ్రంగా టైంకి మత్తలు వేయించుకొని వెళ్ళిపోతాం. వాళ్ళ వాళ్ళు ఏ పని అవ్వదండి. తాడేరు వాళ్ళకి అప్పచెప్తే నాశనం అయిపోద్దండి తాడేరు కాలం. ఎప్పుడు చేయలేదండి. మరి ఇప్పుడు ఒక మెదరెత్తుతో మునిగిపోయిందండి. 2 రోజులు ఉంది కదండి మునిగిపోయి. 2 రోజులు ఉందండి. మా మెదరెత్తు నీళ్ళు లేవు చాలలో. వేసిన మూలన్నీ కుళ్ళిపోయే పరిస్థితి వచ్చిందండి. ఇవాళ ఒక రోజు దాటితే రేపు పొద్దునకి ఎందుకు పని చేయని పరిస్థితి అవుతుంది చేలు మట్టికి. ఈ బురద పక్క వల్ల మొత్తం చేలన్నీ పొంగిపోతున్నాయి. ఇంకా అడుగడికి పెరుగుతుంది తప్ప తరుగులేదండి. ఈ కాంత లెక్క చూసి మన ములపరి నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఇది మన ఒడ్డుబొడిలో కలుస్తుంది. ఈ కాత లెక్క పెనుమంచల నుంచి యావారం అంత లెక్క మొత్తం చెట్లు అయ్యి పడిపోయి బురడొక్క పట్టేసి ఎలా పడితే అలా ఉందండి ఈ కాలం మొత్తం. ఈ కొద్ది పరిస్థితిని కొంత అనుకూలించి చూసి నాయకులు కొంత ఏదైనా చేయాలనుకుంటున్నాం. కొల్లేరు ప్రాంతం కంటే ఎక్కువ బాగా నాశనం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీని గురించి నాయకులు ఎవరు పట్టించుకోకపోతే చాలా దారుణంగా రైతులు నాశనం అవుతారు. పెనుమంచలి గ్రామం అండి మాది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రైవేట్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు చట్టం ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతనాలు సవరించాలని, 2007 తర్వాత వేతనాలు సరిగ్గా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, మెటర్నిటీ సెలవులు చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు.
షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు 72 రకాల షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు జరగట్లేదు. ఈ రోజు ప్రధానంగా జిల్లా నుండి కేంద్రానికి రాష్ట్రానికి డాలర్లు కులిపిస్తున్నటువంటి ఆక్వా రంగంలో చాలా దయనీయ పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. జూలై 1 నుంచి ఈ రోజు వరకు మేము 72 రకాల పరిశ్రమల్లో కూడా సర్వే చేసాం, అధ్యయనం చేసాం. ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఈవేళ 6,000 రూపాయల నుంచి 13,000 రూపాయలతో భార్య భర్త 2 పిల్లలు బతకడం అంటే సాధ్యమని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున విద్యాశాఖ మంత్రి రంగంలోనే స్కూల్ సీపర్స్ కి ఆయాలకి 6,000 రూపాయలు అంటే 6,000 రూపాయలతో ఎలా బతకాలి? పిల్లలకు పౌష్టికాహారం లేదని మీరే చెప్తున్నారు. ఆ పౌష్టికాహారం కొనుక్కోవాలంటే జీతాలు పెరగాలి. ఈ రోజున గ్యాస్ వర్కర్స్ ఉన్నారు, డెలివరీ బాయ్స్ కేవలం 7,000, 8,000 రూపాయలతో బతుకుతున్నారు. అంటే డీలర్కి కోట్లాది రూపాయలు కమిషన్లు ఇస్తున్నారు, కానీ పనిచేసే కార్మికుడు మాత్రం కనీస వేతనం లేదు. ఈ కనీస వేతన బోర్డులో అన్ని యూనియన్ల ప్రతినిధులను కూడా నియమించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ టైం స్కేల్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అది సర్వశిక్ష అభియాన్ గాని, సెకండ్ ఏఎన్ఎంలు గాని, ఎన్హెచ్ఆర్ఏలో పనిచేస్తున్న మెడికల్ హెల్త్ ఉద్యోగులు గాని, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కానీ, మున్సిపల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈ విధంగా అందరినీ రెగ్యులర్ చేయాలి, కనీస వేతనాలు నిర్ణయించాలి, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడలో సిఐ నాగరాజును పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కస్టడీలో విచారణ సమయంపై ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. జైలు నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ జరపాలని నాగరాజు న్యాయవాదులు కోరగా కోర్టు ఉత్తర్వులో సమయం లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. సాయంత్రం 5 గంటల తర్వాత సిట్ కార్యాలయంలో గది కేటాయిస్తామని, జైలు నిబంధనల ప్రకారం విచారణ చేస్తామని సిట్ తెలిపింది. కస్టడీ ముగిశాక వచ్చే నెల 5న కోర్టులో హాజరుపరుస్తామని సిట్ న్యాయవాది స్పష్టం చేశారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో వెలిగిపోతున్న రారాజులు, స్టార్టప్ కంపెనీలతో దూసుకుపోతున్న ధీశాలులు, మార్కెటింగ్ తో మంత్రముగ్ధుల్ని చేస్తున్న మణిపూసలు, ఫ్రాంచైజీలతో ఫేమ్ సంపాదించిన ధృవ తారలు, ఆన్లైన్ బిజినెస్ లో అందలమెక్కిన ఐకాన్లు, సోషల్ సర్వీస్ తో పెద్ద మనసు చాటుతున్న సేవకులు, ఆర్గానిక్ స్టాల్స్ తో మంచి మార్గం వేస్తున్న ఆరోగ్య ప్రదాతలు, వ్యాపారం ఏదైనా, ఎంచుకున్న రంగం మరేదైనా, బిజినెస్ వరల్డ్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించి వేలాది మందికి ఉపాధి కల్పించి పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుడుతున్న వ్యాపార దిగ్గజాలను మెగా9 టీవీ ఘనంగా సత్కరించబోతుంది. మెగా9 బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తేదీ ఆగస్టు 22, 2026. సమయం సాయంత్రం 6 గంటలకు. వేదిక జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీకి మాదిగలు దూరమవుతున్నట్లు ఎంఆర్పీఎస్ హెచ్చరించింది. అంబాజీపేటలో జరిగిన అత్యవసర సమావేశంలో నేతలు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి నియామకంలోనూ మాదిగ నేతల పేర్లను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన శాస్తి చెబుతామని ఎంఆర్పీఎస్ హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టుకునే విధంగా ఆయన మాట నిలుపుకోమని చెప్పండి. అలాగే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాదిగల జనాభాను బట్టి వారి
జనాభా బట్టి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీ వరకు మన రాజకీయ వాటా వచ్చే విధంగా మీరు ప్రజలందరినీ జాగృతం చేయండి. పార్టీలు ఉండబడి అన్ని ఎస్సీ, బీసీ, అగ్రకుల నాయకులందరూ కూడా మన బాధని, చంద్రబాబు నాయుడు గారి హామీని గుర్తించేలాగా మీరు గ్రామం నుంచి, మండలం, నియోజకవర్గం, జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల హామీలో రావులపాలెన్ని వేదికగా చూసుకుని మాలలకి ఎమ్మెల్యే ఇచ్చాం, మాదిగలకి ఇక్కడ 2019లో ఇస్తానని ఇవ్వలేకపోయాం. ఈ 2024 ఎమ్మెల్సీ ఇచ్చి మాదిగలకి సామాజిక న్యాయం చేస్తానని 2 చేతులు పైకెత్తి చాలా విజయ గర్వంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అది మరిచిపోయే పరిస్థితి. మరి ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాయి 3 నియోజకవర్గాలు. మాదిగలు అతిగా ఉండి రాజకీయ అవకాశాలు పొందే గన్నవరం నియోజకవర్గంలో మరి ఈ రోజు కనీసం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయిని కూడా మాదిగలకి లేదా అని పరిస్థితిలో లోకల్ నాయకత్వం, సీనియర్ అగ్రకుల నాయకులు కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. పార్టీకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఆ పార్టీని నమ్ముకున్న మాదిగలకి అవకాశాలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలాగంటే ఉదాహరణకి 100 ఓట్లు ఎస్సీలు ఉన్నాయంటే ఎంత తక్కువ మా 30 ఓట్లు వేసుకున్నా, మాలకి 70 ఓట్లు వేసుకున్నా, మాలలో తెలుగుదేశం పార్టీకి 80% ఓట్లు వేస్తారు, మాదిలు 80% ఓట్లు వేస్తారు. అదే మాదిరిగా వైసీపీకి మాల 80% ఓట్లు వేస్తారు, మాదిలు 20% వైసీపీకి ఓట్లు వేస్తారు. ఆ రేషియో ప్రకారం చూసుకున్నట్టయితే 100లో 70 ఓట్లు ఆగి ఉన్నా, 30 ఓట్లు మాయున్నా, 30 ఓట్లకి 324 ఓట్లు, 30 ఓట్లకి 24 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మాదిలు వేస్తున్నారు. 70 ఓట్లు ఉన్నటువంటి మాలలో 14 ఓట్లే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం వరకు ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మీ సమస్యలో మేము తేడాలు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో టీటీడీ లీటర్ల విక్రయంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గురజాలలో టీటీడీ లీటర్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి టికెట్లు అమ్ముకోవడం దౌర్భాగ్యమన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా ఇటువంటి అవకతవకలు జరిగితే దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎరపతినేని బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైసీపీ నేతలతో ఫోటోలు దిగినంత మాత్రాన అక్రమాలకు సంబంధం లేదన్నారు. స్వామివారి పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. చేరింది చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు కూడా అధికార పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారంటే ఎటువంటి దుస్థితికి చేరిందో రాజకీయాలు ఆలోచించండి. ఇక్కడ టికెట్లు ఎవరెవగలుగుతారు? విఐపి దర్శన్ టికెట్లు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, టీటీడీ మెంబర్ కృష్ణమూర్తి గారు, ఎమ్మెల్యే ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఇవ్వగలుగుతారు. మరి వాళ్ళు టికెట్లు తెచ్చి అమ్ముకుంటున్నారంటే వాళ్ళకి తెలియకుండా జరుగుతాయా? మహా న్యూస్లో వచ్చిన ఆర్టికల్ ఏంటి? కృష్ణమూర్తి గారి కొడుకు కోటయ్య పేరు వస్తూ ఎవడో అక్షయో అజయో ఎవడో ఒక బచ్చాగాడు ఆయనంట ఆ అక్షయో అజయో నాతోనో జగన్ గారితో ఫోటోలు దిగాడు. 100 మంది దిగుతారు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగిన వాళ్ళు మర్డర్లు చేయలేదా, రేపులు చేయలేదా? దానంటికి చంద్రబాబు నాయుడు గారు మరి ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్ట ఏంది? అసలు అమ్మింది ఎవరు? దొంగతనం చేసిన దొంగను పట్టుకోండి అంటున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి సిట్టింగ్ జడ్జితో. అది కూడా ఎందుకు కోరుతున్నా? పవిత్రమైన వెంకటేశ్వర స్వామిది కాబట్టి ఇంకోసారి ఇటువంటి జరగకూడదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. 2 లేకపోతే ఎట్ట మనిషికి? ఇంతకన్నా నీచం ఏదైనా ఉందా? మైనింగ్ చేస్తున్నారు, గంజాయి అమ్ముతున్నారు, లిక్కర్ అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, చివరికి చికెన్ అమ్ముకుంటున్నారుగా, చిప్స్ అమ్ముకుంటున్నారుగా. ఏమి ఈ లెటర్లు కూడా అమ్ముకొని సావాలా? దిక్కుమాలిన పరి. ఇంతకన్నా నీచం ఏదన్నా ఉంటుందా? అందుకే ఎంక్వైరీ చేసి తేల్చండి. బహుశా ఎమ్మెల్యేకి కూడా దీంట్లో వాటాలు ఉన్నాయేమో, అందుకే ఎంక్వైరీ వేయట్లేదు, భయపడుతున్నారేమో అన్ని పేర్లు బయటకు వస్తాయని. సిట్టింగ్ జడ్జితో వేస్తే నిష్పక్షపాతంగా జరుగుతుంది. లేదు ఆస్థాన విద్వాంసులు 100 మాగదులు ఈ సిఐలు ఎస్ఐలతో వేస్తే ఏం తెలిసింది చెప్పు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఒకటే, ఎవరు చేసినా క్షమించద్దు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి. రైట్, ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.